హాయ్ బ్రో, మీ నేమ్ ఏంటి? లక్ష్మారెడ్డి. బ్రో, డాకు మహారాజ్ బాలయ్య బాబు మూవీ, ఇటుపక్క రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ. ఏ మూవీ చూస్తారు? డాకు మహారాజ్. వై డాకు మహారాజ్? బాలయ్య బాబు, జై బాలయ్య. బాలయ్య బాబు గారిని స్క్రీన్ మీద చూస్తే ఎలా అనిపిస్తుంది? థియేటర్లో చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? అది కొంచెం మాసింగ్ ఆ రేంజ్లో ఉంటుంది. బాలయ్య బాబు 4 generations నుంచి చూస్తూనే ఉన్నాం కాబట్టి ఆయన రేంజ్ వేరు. 4 జనరేషన్ చూస్తున్నారు బాలయ్య బాబుని. ఇలాంటి బాలయ్య బాబుని మళ్ళీ చూడమని ఫ్యూచర్లో చూడలేము, ఇంకా చూడలేమని అనుకుంటున్నాం. ఏంటి బాలయ్య బాబు గారు మరి డాకు మహారాజ్ అంటే రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్నిటికీ ఒక క్వశ్చన్ మార్క్, ఒక రికార్డ్ అనేది ఇస్తాడంటారా ఇండస్ట్రీకి? రికార్డు ఇవ్వకపోయినా కాకపోతే ఆయన క్రేజ్ మాత్రం తగ్గదు. అవునా? ఇటుపక్క పోటీగా ఉండదు అంటారా ఈ జనవరికి? అంటే రామ్ చరణ్ గారికి బాలయ్య బాబు గారికి ఇద్దరికి కాంపిటీషన్, టఫ్ కాంపిటీషన్ ఉండిద్ది అంటారా? పోటీ కాంపిటీషన్ ఏమి ఉండదులే కానీ కాకపోతే ఆయన ఫ్యాన్స్ ఆయనకి, ఆయన ఫ్యాన్స్ ఆయనకి. సో వన్ వర్డ్లో ఏం చెప్తారు బాలయ్య బాబు గురించి? జై బాలయ్య. అవునా? అంటే ఆయన తీసిన మూవీస్లో ఫేవరెట్ మూవీ ఏంటి? లెజెండ్. లెజెండ్ అనే అదే మూవీకి ఈ మూవీకి కాంపిటీషన్ హైప్ ఉండిద్ది అంటారా అబౌట్ డాకు మహారాజ్? ఉండొచ్చా? ఓకే, కమింగ్ టు అంటే గుర్రం మీద లుకింగ్స్ ఎలా అనిపించింది? బ్లాక్ డ్రెస్లో ఆ ఎంట్రీ లుకింగ్ ఎలా అనిపించింది? ఈ వయసులో అలాంటి పర్లేదు, కాకపోతే రిస్క్ ఎందుకులే తీసుకోవడం అనుకుంటున్నాను. ఓకే, ఏదైనా క్యూట్ లుక్లో కనబడుతున్నారు కదా, ఎంకరేజ్ ఏజ్ హై కాకుండా లోనే కనబడుతున్నారు. బాగానే ఉంటుంది, చూడొచ్చు. వన్ వర్డ్ అబౌట్ బాలయ్య బాబు. లెజెండ్ అని చెప్పేయచ్చు. ఇంకా హాయ్ బ్రో, మీ నేమ్ ఏంటి? నా నేమ్ నవీన్. ఓకే, రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ వస్తుంది, ఇటుపక్క బాలయ్య బాబు గారు డాకు మహారాజ్ మూవీ వస్తుంది. ఏ మూవీ చూస్తారు? డాకు మహారాజ్. వై, ఎందుకు డాకు మహారాజ్? బాలయ్య బాబు క్రేజ్ ఉండిద్ది కదా. అంటే బాలయ్య బాబు గారి డెలివరీ కానీ ఆ లుకింగ్స్ కానీ థియేటర్లో చూస్తే ఎలా అనిపిస్తుంది? ఆ డైలాగ్స్ చెప్తుంటే ఎలా అనిపిస్తుంది? ఒక ఊపు ఉండిద్ది అన్న. మరి రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్నిటికీ ఒక బ్రేక్ ఇస్తాడంటారా బాలయ్య బాబు గారు? ఇస్తాడని అనుకుంటున్నాం. అవునా? చూసారా గుర్రం మీద లుక్స్ ఎలా అనిపిస్తుంది? బాలయ్య బాబు కొత్త లుక్ ఒక రేంజ్లో ఉంది. అంటే టీనేజ్ కుర్రోల్లాగా వచ్చేస్తున్నాడు కదా, అంటే మన ఏజ్కి కాంపిటీషన్ ఇస్తున్నాడు కదా, ఏజ్ అయిపోయినా కూడా కనపడట్లేదండి బాలయ్య. అంతే మరి, అలాగే ఉంటుంది. బాలయ్య బాబు క్రేజ్ అంటే ఆ మాత్రం ఉండాలిగా. మరి ఈసారి రామ్ చరణ్ మూవీ కూడా వస్తుంది గేమ్ చేంజర్, పోటీగా ఉండిద్దా ఈ మూవీ? రెండు మూవీస్కి ఉండిద్దని అనుకున్నాం, కానీ బాలయ్య బాబుదే కొద్దిగా బాగా వేసిద్ది అనుకుంటున్నాం. ఎందుకంత అభిమానం ఏంటి బాలయ్య అంటే? దేనికి మూవీస్లో ఇష్టమా, డైలాగ్స్ పరంగా ఇష్టమా? డైలాగ్స్ పరంగా లేచిపోతాడు అన్న బాలయ్య, ఆ మాత్రం చాలు. ఓకే, ఆయన తీసిన మూవీస్లో నీ ఫేవరెట్ మూవీ ఏంటి? ఫేవరెట్ మూవీ అఖండ. మరి అఖండకి థియేటర్లు పగిలిపోయినాయి అనుకో, బేసికల్లీ అది యూఎస్లోనే పగిలిపోయినాయి అన్నారు, విన్నారా మాట? విన్నాను. ఓకే, మరి ఇప్పుడు కూడా ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా దద్దరిల్తాయి అంటాయా? దద్దరిల్లే అలాగే ఉంది మరి. అవునా? పగులుతాయి అనుకుంటున్నాను. డాకు మహారాజ్ అయితే ఈసారి డైలాగ్స్ కూడా అంటే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ పరంగా ఉండాలా, లేదా మాస్ ఉండాలా? బాలయ్య బాబు డైలాగ్స్ ఉంటే చాలా అన్న, ఏం లేకపోయినా. అవునా? చాలా. బాబీ గారి డైరెక్షన్ ఎలా ఉండబోతుంది స్టోరీ? బాగుండిద్దని అనుకుంటున్నాను. లుక్ అయితే అదిరిపోయింది అంటారు బ్లాక్ డ్రెస్లో గుర్రం మీద. అదిరిపోయిందన్న, హైలైట్ అసలు. వాట్ అబౌట్ బాలయ్య బాబు? జై బాలయ్య. ఇప్పుడు బాలయ్య బాబు గారు, డాకు మహారాజ్, రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ, ఏ మూవీ చూస్తారు? గేమ్ చేంజర్కి వెళ్దాం ఆబ్వియస్లీ. వై, ఎందుకు గేమ్ చేంజర్? అంటే రామ్ చరణ్ కదా ఫ్యాన్స్. ఓకే, అంటే బేసికల్లీ రామ్ చరణ్ గారు తీసిన మూవీస్లో ఫేవరెట్ మూవీ ఏంటి? చిరుత. అంటే బేసికల్లీ త్రిబుల్ చూసారు కదా, ఇద్దరు ఉన్నారు కాబట్టి దానికి అవార్డ్స్ అయ్యి వచ్చేసినాయి. మరి ఈసారి గేమ్ చేంజర్కి సింగిల్గా వస్తున్నాడు కదా, ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చనే అనుకుంటున్నాను. ట్రైలర్ బాగానే ఉంది. అండ్ డ్యాన్స్ అండ్ యాక్టింగ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? రామ్ చరణ్ సూపర్. ఓకే, మరి గేమ్ చేంజర్ ఈసారి పొలిటికల్ లుకింగ్ కూడా ఉంది, పొలిటికల్ టైమింగ్ కూడా చూస్తారా అంటున్నారు. ఈ సీన్లు ఎలా ఉండబోతుంది అంట? పొలిటికల్ స్టోరీ ఎలా ఉంటుంది? రామ్ చరణ్ గారికి బాగుంటుంది అంటారా? అది చూడాలి. కొత్తగా అనిపిస్తుందా లుక్? ఓకే, అంటే బ్రూస్లీలో ఉన్న లుక్ ఆ టైప్. ఓకే, మరి శంకర్ గారి డైరెక్షన్ కదా, ఆయనకి చాలా 2 ఫ్లాప్స్ ఉన్నాయి అంటున్నారు. మరి ఈ మూవీ ద్వారా ఏమైనా హైప్ వస్తుంది అంటారా? శంకర్ గారికి లైఫ్ ఉండిద్ది అంటారా మళ్ళీ? రామ్ చరణ్ గారు యాక్టింగ్ బట్టి తెలుసుకోవాలి మరి. అవునా? కమింగ్ టు ఇటు బాలయ్య బాబు కూడా గట్టి కాంపిటీషన్, డాకు మహారాజు, వీళ్ళిద్దరికి పోటీగా ఉండిద్ది అంటారు ఈ సంక్రాంతికి. రామ్ చరణ్ వర్సెస్ బాలయ్య అనుకోవచ్చా? మ్యాక్సిమం రామ్ చరణ్ అనుకుంటున్నా. బాలయ్య బాబు కూడా ఇంకా అయిపోయాక డైలాగ్ ఆయన థియేటర్లో మాట్లాడితేనే పరిగెత్తిస్తారు ఫ్యాన్స్. మరి వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్? ఈజ్ ఏ సూపర్ స్టార్. అవునా? సూపర్ స్టార్, ఇంకా స్టార్ని చేసేసారా? ఏ మూవీ అయినా స్టారేనా అనుకుంటున్నా. ఓకే, బేసికల్లీ అంటే రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ ఈసారి ఇండస్ట్రీకి గేమ్ చేంజర్ ఇస్తారంటారా, మూవీలోనే ఓన్లీ గేమ్ చేంజర్ ఉండిద్ది అంటారు? ఇండస్ట్రీకి గేమ్ చేంజర్ ఒక తిప్పేస్తారంటారు. హాయ్ బ్రో, మీ నేమ్ ఏంటి? రాఘవ. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారి మూవీ, బాలయ్య బాబు గారు డాకు మహారాజ్ మూవీ, ఏ మూవీ చూస్తారు? రెండు చూస్తారు. కమింగ్ టు బాలయ్య బాబు గారు డాకు మహారాజ్ మూవీ ఎలా ఉండబోతుంది ఈసారి? ఇంకా ట్రైలర్ చూడలేదు. అంటే మీ ఒపీనియన్ ఏంటి? బాలయ్య బాబు అంటే ఏం చెప్తారు అసలు? అంటే రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి కదా, అంటే బాలయ్య బాబు తెలుసు కదా, అంటే డైలాగ్ డెలివరీ ఎలా అనిపిస్తుంది మూవీస్లో చూస్తుంటే? బాగుంటుంది. రీసెంట్గా తీసిన మూవీస్లో, ఆయన మూవీస్లో ఏ మూవీ ఫేవరెట్ మూవీ? అంటే అక్కడ ఈ టైప్ వచ్చినాయి కదా. లెజెండ్. మరి లెజెండ్లో ఉన్న క్రేజ్, మాస్ అదే టైమింగ్ ఇప్పుడు కూడా చూడాలనుకుంటున్నారా? లైక్ డాకు మహారాజ్లో కూడా ఎనీ ఎక్స్పెక్టేషన్? ఏం లేవు బ్రో, మామూలుగా ఫ్యామిలీ నెంబర్లా చూడాలనుకుంటున్నారు, మాస్ చూడాలనుకుంటున్నారు డాకు మహారాజ్?
రెండు రెండు చూడాలా? ఓకే. బాలయ్య బాబులో మీకు ఎక్కువ ఏమి ఇష్టం? యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, స్టైలర్? ఆయన యాటిట్యూడ్ ఇష్టం. యాటిట్యూడ్. మీసాలు యాటిట్యూడా? మరి కమింగ్ టు రామ్ చరణ్ గారు ఉన్నారు కదా, ఆయన తీసిన మూవీస్లో ఫేవరెట్ మూవీ ఏంటి? ట్రిపుల్ ఆర్ ఉన్నాయి కదా చాలా. ట్రిపుల్ ఆర్. ట్రిపుల్ ఆర్. మరి ఇప్పుడు గేమ్ చేంజర్ ఈసారి పొలిటికల్ లుకింగ్ కూడా ఉంది, స్టోరీ ఎలా ఉంటుంది బాబు? బాగుంటుంది బ్రో. బాగుంటుంది. గేమ్ చేంజర్ ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు? రీసెంట్గా మూవీస్ వచ్చినాయి కదా, ఈ అన్నిటికీ బ్రేక్ ఇస్తాడనే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు. వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్. కింగ్ బ్రో. ఆయన తీసిన అంటే ఆయనలో ఎక్కువ ఏమి ఇష్టం మీకు? డాన్స్, యాక్టింగ్. యాక్టింగ్. ఓకే.